హలో గైస్, తిరుపతిలో అయితే జాతర జరగబోతుంది కదా 5వ తేదీ నుంచి. ఇంతకు ముందు జరిగే జాతరకి ప్రజెంట్ జరుగుతున్న జాతరకి డిఫరెన్స్ ఏమైనా వచ్చిందా అనేసి మన సీనియర్స్ కనుక్కొని చెప్తాము. ఇప్పుడు గంగమ్మ జాతర తిరుపతిలో బాగా వారం రోజులు జరుగుతుంది కదా. ఇంతకు ముందు మీ చిన్నప్పటికీ ఇప్పటికీ జాతరలో డిఫరెన్స్ ఏమన్నా తెలిసిందా, ఏమన్నా ఉన్నాయా? నాకు తెలిసినంత వరకు పాత రోజుల జాతర అంటే తిరుపతిలో ప్రతి ఒక్కరి ఇంటిలో జాతర, ప్రతి ఇంటిలోనూ జాతరే. నిద్ర లేచినప్పటి నుంచి పిల్లల్ని పక్కన పెట్టుకొని వాళ్ళకి ఒక్కొక్క రోజు ఒక్కొక్క వేషం వేసుకుంటూ వాళ్ళు రోడ్లమ్మటి అమ్మ నా బూతులు తిడతా ఉంటే పిల్లలు చాలా ఆనందంగా, పెద్దోళ్ళు చాలా ఆనందపడేవాళ్ళు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క వేషంలో ఆ విధంగా తిట్టుకునేవాళ్ళు, తిట్టేవాళ్ళు. ఆ తిట్టడమే జాతర, ఆ ఆనందమే వేరు. ఆ విధంగా తిడతా ఉంటే పిల్లలు తిడతా ఉండాలని పెద్దోళ్ళు ఎంకరేజ్ చేస్తారే కానీ వాళ్ళు డిస్కరేజ్ చేయరు, వాళ్ళు ఇంకా ఆనందపడతారు. అది ఆ రోజుల్లో జాతర. ఈ రోజుల్లో జాతర అంటే జాతరకి దీనికి సంబంధమే లేదు. అప్పుడు జాతరకి ఇప్పుడు జాతరకి దానికి దీనికి సంబంధమే లేదు. అప్పుడు మార్నింగ్ 8 ఎక్కువ భాగం పిల్లకాయలంతా వేషాలు వేసుకొని అన్ని ఇప్పుడు మా వీధి చింతకాయల వీధి అక్కడ గంగమ్మ ఉంది, కుమ్మతోపు గంగమ్మ ఉంది, అట్లా చుట్టుపక్కల ఉన్న వాళ్ళ దీనికి ఆ పల్లి ఇది వేషాలమ్మ గుడి, అట్లా దానికంతా పోయి దేవుళ్ళని ముక్కొని చిన్న బిడ్డల కాడ నుంచి పెద్దోళ్ళు కూడా అందరూ వేషాలు వేసుకొని పోయి అన్ని దేవుళ్ళని చూసుకొని అనేది ఇప్పుడు మన కంట్లో చూస్తామన్నా కూడా కనపడడం లేదు. వేషాలంటే ఏవో కొన్ని ఫ్యామిలీస్ వాళ్ళ చిన్న బిడ్డల్ని ఇద్దరిని ఎక్కించుకునేది, పోవడం చూసుకొని రావడం తప్పితే మేము కాలేజ్ చదివే రోజుల్లో మన కృష్ణాపురం టాణా దగ్గర నుంచి గంగమ్మ గుడికి నడుచుకొని పోవాలంటే 1 hour పైన పడుతుంది. జనాలు ఆ విధంగా ఉండేవాళ్ళు. ఓపెన్ అంతా రష్, ఎక్కడ గాంధీవాడు ఫుల్గా ఉండేది రష్. నడవాలంటే కష్టం, అంటే కష్టమనే కాదు, వేషాలు ఎక్కువ ఓని ఈ లేడీస్ వేషం వేసుకొని ఇట్లా ఫుల్ ఇది ఉండేది. ఇప్పుడు ఫ్రీగానే పోతాడు. ఆ గంగమ్మూడి దగ్గరనే నీకు రష్ ఉంటుంది తప్పితే టౌన్ మొత్తం ఏమీ లేదు. చుట్టుపక్కల కనీసం ఒక 20-30 గ్రామాలు తిరుపతిలో ఉండేవాళ్ళు. చుట్టుపక్కల 20 గ్రామాలు అందులో సప్రాల రోజు సప్రాలు అనేది ఒకటి జరుగుతుంది. ఆ రోజు లాస్ట్ రోజు కోర్టు దగ్గర జరుగుతుంది, మన తిరుపతి కోర్టు దగ్గర జరుగుతుంది, పల్లి దగ్గర. ఆ కోర్టులో సప్రాలు జరుగుతుంది అంటే చుట్టుపక్కల 20 గ్రామాలలో ఆడికి వచ్చి నిలబడుకుంటే ఇక్కడ నుంచి అన్న చెప్పినట్టు గంగమ్మ గుడి వరకు కనీసం నడవాలంటే అట్లీస్ట్ ఆ గుడికి వెళ్ళాలంటే 2 hours పైన ఆశ్చర్యపోవాల్సిన విషయం కాదు. ఆ రకంగా ఉండేది. అందులో పిల్లలప్పుడు అంత జాతర అయిపోతే విలేజ్లకు పోయేవాళ్ళు చూడాలి. భుజం పైన ఒక నెక్కించుకొని, సంఖలో ఒక ఆమె నెక్కించుకొని, కంటికి అద్దాలు, ఆ ప్లాస్టిక్ అద్దాలు, చేతికి వాచులు కుయ్ 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 అని ఊదుకుంటూ ఆ విధమైన రోజులు ఇంకా రావు. కనపడడం లేదు అట్లాంటి వేషాలు కానీ అట్లాంటి జనాలు. ఇవి అవన్నీ డెవలప్ అయినాయి, మేము కాదని చెప్పలేదు. ఆ పాత రోజుల్లో మట్టుకు ఇంకా రావటైతే అంత ఇదిగా జరుగుతూ ఉంటుంది. ఆ రోజుల్లో జాతర ఒరిజినల్, ఇది ఆర్టిఫిషియల్ మారిగా. ఇది ఆర్టిఫిషియల్, ఇది విఐపి జాతర. ఇది గుళ్ళకాడ లోకలోడికి ఊడికి లేదు. పొలిటికల్ లీడర్స్కి, గవర్నమెంట్ విఐపీస్కి వీళ్ళకి ప్రిఫరెన్స్ మమ్మల్ని తోసేస్తారు. అది అసలు అక్కడ కొత్త సాంప్రదాయాలు వచ్చేసినాయి. ఇప్పుడు వాళ్ళు ఆ జాతరనే అది వేరే ఒక రూపాంతరం చెంది జాతర ఇప్పుడు రాజకీయంగా వెళ్ళిపోయి దానికంటే ఒక టెస్ట్ ఒక నెంబర్ లో దానికి విఐపి దర్శనాలు అవి ఇవి. ఆ రోజు లైన్ నిలబడి పోతా ఉంటే లైన్ ఎవరులే అంతా పోయేవాళ్ళం. అందులో ఆ పాత విగ్రహానికి అమ్మవారికి రూపం వరకు తల వరకు ఉంటుంది, ఎంత కళ ఉంటుంది సార్. అప్పుడు ఎవరు బిడ్డ పుట్టే కూడా అమ్మవారికి గంగమ్మకి పాదాలు అక్కడ పెట్టి తెచ్చుకునేవాళ్ళు తిరుపతిలో సైనికులు. ఈ ట్రస్ట్ ఏర్పడిందంటే తప్పు లేదు కానీ, బట్ ఈ ట్రస్ట్ వల్ల ఏమైపోయిందంటే అన్న చెప్పినట్టు ఓన్లీ విఐపి వాళ్ళకి ప్రిఫరెన్స్ ఫస్ట్. ఇప్పుడు డబ్బు ఎవరైతే ఉందో వాళ్ళకి అంత ముందు ఏ ఊర్లో అందరు సామాన్య మానవులకు ఇప్పుడు దేవుడు గంగమ్మ దూరం అయింది. ఒక రకంగా చెప్పాలంటే సామాన్య మానవులు గంగమ్మ దూరం అయింది. అదే టైంలో వర్షం పడేది, ఇప్పుడు పడతా ఉంది. అది ఎందుకు పడతా ఉంది అనేసి మాకు తెలియదు, మా ఏజ్ గ్రూప్ వాళ్ళకి. మీకు ఏమన్నా తెలుసా? అది దైవశక్తి ఆమె అంటే మామూలుగా సైన్స్ పరంగా కూడా జాతర గంగమ్మ తిరుపతిలో ప్రవేశించేటప్పుడు వర్షము ఉరుములు మెరుపులతో వస్తుంది. పోయేటప్పుడు కూడా చెంప నరికినాక
అదే మారిగా వర్షాలు మెరుపుతూ పోయేది. అదొక దానికి ఒక శక్తి, మనకి సెంటిమెంట్ కూడా. వర్షం వస్తుందంటే జాతర వస్తా ఉంది. జరుగుతుంది. అవిలాల్లో జాతర స్టార్ట్ అయింది, దానివల్ల వర్షం పడుతుంది అనుకున్నాం, పడింది. నిన్న పడింది. అవిలాలు కూడా తిరుపతి మారిగా ఆమె అక్క ఈమె చెల్లి వచ్చేసారి ఆడ కూడా జాతర వచ్చేటప్పుడు వర్షము అవన్నీ వస్తుంది. ఆ జాతర పోయేటప్పుడు పోతుంది. ఆ జాతర పోయేటప్పుడు వచ్చే వర్షాలు మెరుపులే మనకి ఇక్కడ ప్రవేశించినట్టు. దానికి దీనికి ఒక రోజు మధ్యలో పడుతుంది. వాళ్ళకి ఆమె తిరుపతికి వస్తుంది, మనకు వచ్చేటప్పుడు అట మధ్యలో పడుతుంది. గ్రామ దేవత గంగమ్మ గ్రామ దేవత కాబట్టి రా చెప్పు వరుసకు వచ్చి ఆమె గ్రామ దేవత గ్రామంలో ఉంది కాబట్టి మన బిడ్డలకి అమ్మవారు రాకుండా ఇది రాకుండా చల్లగా చూస్తుందనేసి ఆ సెంటిమెంట్తో గంగమ్మ నేను ఉన్నాను నాయన అని నిరూపించే కోసము పెద్దోళ్ళు మా వాళ్ళు గంగమ్మ ఉంది నాయన మన ఊరిలో మనం కాపాడుతుంది అని ఆ నిరూపించేది కోసం మెరుపులు ఉరుపులు వానబడేది. ఆమె ప్రశాంతంగా ఆమె ఆ వారం రోజు ఊర్లో ఉంటుంది కాబట్టి ఇప్పుడు చుట్టం వచ్చినా కూడా గంగమ్మ జాతి చుట్టం వచ్చినా పోరు, గ్రామం దాటరు, కొలుమేలు దాటరు అని చెప్పేవాళ్ళు. ఇప్పుడు ట్రావెలింగ్ అయిపోయింది, ఇప్పుడు సంగతి వేరే. అప్పుడు అది పోయేవాళ్ళు కాదు. చుట్టాలు ఇంటికి వస్తే జాతర అయ్యి గంగమ్మ చంపనరికి అయ్యేంత వరకు పోయేవాళ్ళు కాదు. వచ్చి మళ్ళీ ఆ రోజు గారు చంపన అన్నీ అయిపోయిన తర్వాత అమ్మవారు అయిపోయిన తర్వాత మళ్ళీ వాన పడి ఇది పడి మళ్ళీ ఇంట్లో వాళ్ళు కూడా అది తెచ్చిపెట్టి తినేసి మళ్ళీ పోయేవాళ్ళు. ఏమంటారంటే చాటింపు అంటారు. అవిలాల జాతర అయిన రోజు తిరుపతిలో చాటింపు అవుతారు. ఈ చాటింపు ఎప్పుడైతే జరుగుతుందో ఆ రోజులో ఎవరైతే చుట్టం రూపంగా ఇంటికి వచ్చి ఉంటే వాళ్ళు మనకు కదలడానికి లేదు. మొత్తం జాతర అయిపోయినాకే జాతర అయిపోయినంత ఉండాలి. ఎందుకంటే గంగమ్మ అన్నది ఇక్కడ ఉన్నది. నన్ను ఊర్లో మీ ఊర్లో పెట్టుకొని మా ఊరు వదిలి వెళ్ళిపోతారా మీరు అని మన పైన ఎక్కడ పగబెట్టి మనకు ఈ అమ్మోరు అనేది ఇంకోటి వస్తుంది అని అంటువ్యాధులు ప్రబలుతాయి అనే ఉద్దేశంతో కదిలేవాళ్ళు కారు. ఓకేనా, థ్యాంక్స్ నా అన్న. మీ వాల్యుబుల్ టైంని నా కోసం స్పెండ్ చేసినందుకు, మా వ్యూవర్స్ కోసం స్పెండ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ నా. సరేనా, థ్యాంక్స్ నా. ఇది నేను అప్లోడ్ చేసుకుంటాను యూట్యూబ్లో. థ్యాంక్స్ నా, థ్యాంక్స్.